హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 'బిగ్ బాస్' సీజన్ 10కి 'బిగ్ బాస్' వాళ్ళు ఎవరెవరు సెలబ్రిటీస్‌ని అప్రోచ్ అయ్యారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి. మీరు కొట్టే ఈ లైక్ వల్ల ఇంకొక 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి మీరు ఒక లైక్ వేసుకోండి. అలాగే మీకు నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 'బిగ్ బాస్ 10' వాళ్ళు ఎవరెవరిని అప్రోచ్ అయ్యారంటే సెలబ్రిటీస్‌లో ఫస్ట్ సెలబ్రిటీ వచ్చేసి సుహాసిని. సుహాసిని గారిని ఫస్ట్ అప్రోచ్ కావడం జరిగింది. ఈమె ఎక్కువగా స్టార్ మాలోనే వర్క్ చేస్తూ ఉంటారు. ప్రతి షోలో ఈమె కనబడుతూ ఉంటారు. రీసెంట్‌గా వచ్చిన 'జాతిరత్నాలు', 'కుక్ విత్ జాతిరత్నాలు' షోలో కూడా ఆమె జాతిరత్నంగా చేస్తున్నారు. అలాగే 'ఆదివారం విత్ స్టార్ మాలో' కూడా తరచూ వస్తూ ఉంటారు. ఈమె 'స్టార్ మాలో' కూడా మా అమ్మగారు అనే సీరియల్‌కి ప్రొడ్యూసర్‌గా అలాగే హీరోయిన్‌గా కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈమెను ఈ సీజన్‌లో తీసుకోవడానికి 'బిగ్ బాస్' వాళ్ళు అప్రోచ్ అయ్యారట. ఈమెను ప్రతి సీజన్‌లో అడుగుతున్నారు కానీ ఈమె రావడం లేదు. కానీ ఈ సీజన్‌కి మాత్రం కొంచెం ఇంట్రెస్ట్‌గా చూపిస్తుందట. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఏ సీరియల్ చేయడం లేదు. ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ సీజన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. హ్మ్. నెక్స్ట్ పేరొచ్చేసి కావ్య. నేనిక్కడ స్క్రీన్ పక్కపొంటి ఏస్తాను చూడండి. కావ్య. కావ్య మీనందరికీ తెలిసిందే కదా! ఆమె సీరియల్‌లో హీరోయిన్‌గా చేస్తూ ఉంటారు. అలాగే నిఖిల్ వాళ్ళ మాజీ ఆహ్, ప్రియురాలు. కాబట్టి ఈమె కూడా ఈ సీజన్‌కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారట. అలాగే 'బిగ్ బాస్' వాళ్ళు కూడా ఈమెను అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే సుహాసిని, కావ్య వీళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే సీరియల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అలాగే ఇద్దరు సీరియల్స్‌లో హీరోయిన్స్‌గా చేస్తున్నారు. సీరియల్ ఫ్యాన్స్ ఎక్కువుంటారు. కాబట్టి కావ్య గారు ఏమనుకుంటున్నారంటే, ఈ సీజన్ వెళ్తే సుహాసిని గారికి, ఈమెకు టఫ్ ఫైట్ ఉంటుంది కాబట్టి ఈమె ఆహ్, లాస్ట్ టైమ్ అంతకుముందు సీజన్‌లో నిఖిల్ విన్ అయ్యాడు. నిఖిల్ 'బిగ్ బాస్' షోలో ఉన్నప్పుడే ఈమె బ్రేకప్ చెప్పింది. కాబట్టి ఈమె 'బిగ్ బాస్‌కి' వెళ్తే కంపల్సరీ 'బిగ్ బాస్' టైటిల్ కొట్టాలన్న పట్టుదలతో ఉంటుంది కాబట్టి ఈ సీజన్ వెళ్తే సుహాసినికి, కావ్యకి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది కాబట్టి, ఒకవేళ సుహాసిని గారు వస్తే కావ్య గారు రాకపోవచ్చు అని కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కావ్య గారిని 'బిగ్ బాస్' టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆమె కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. సుహాసిని మీద ఆధారపడి కావ్య గారు వస్తారా? రాదా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే థర్డ్ పేరొచ్చేసి ఎవరు 'పల్లవి గౌడ'. 'పల్లవి గౌడ' కూడా ఈమె చాలా సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేయడం జరిగింది. ఈ మధ్య 'కుక్ విత్ జాతిరత్నాలు' షోలో కూడా ఆమె కుక్కుగా చేయడం జరుగుతుంది. ఈమె చాలా అందంగా కూడా ఉంటుంది. ఈమెను కూడా 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇది చూసారు కదా! ఈళ్ళు ముగ్గురు కూడా సీరియల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఈ టైమ్ ఏందంటే 'బిగ్ బాస్' వాళ్ళు సీరియల్ నుంచి వచ్చే హీరోయిన్స్‌ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. 'పల్లవి గౌడ' గారికి కూడా అప్రోచ్ అయ్యారు కాబట్టి ఆమె కూడా వెళ్ళడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత పేరొచ్చేసి అంజలి. అంజలి గారు అంటే మీకు అందరికీ తెలిసిందే కదా! ఈ రీసెంట్‌గా 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' పార్టిసిపేట్ కూడా చేశారు. పావన్, అంజలి. ఆహ్, హస్బెండ్ అండ్ వైఫ్స్ వీళ్ళిద్దరూ కూడా. ఈమె కూడా చాలా సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడం జరిగింది. ఈమెకు కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈమె ప్రతి 'బిగ్ బాస్' సీజన్‌కి కొంతమంది కంటెస్టెంట్స్‌కి ఈమె ఆహ్, బట్టలు కూడా పంపించడం జరుగుతుంది. ఈమె ఒక ఫ్యాషన్ డిజైనర్‌గా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అంజలి గారిని కూడా 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈమె కూడా రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈమెకు కొంచెం హైపర్ ఎక్కువుంటుంది. ఈ హైపర్ వల్ల ఈమెకు ఈ 'బిగ్ బాస్' సీజన్ 10 నెగెటివ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే 'మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' కూడా ఈమె చాలా నెగటివిటీ తెచ్చుకుంది. కాబట్టి ఈ సీజన్‌కి వెళ్తే ఈమెకు చాలా నెగెటివ్ వస్తుందేమో అని నా అభిప్రాయంలో నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ పేరు ఎవరిదంటే కడలి సత్యనారాయణ. ఆహ్, ఈమె ఇన్‌స్టాలో చాలా పాపులర్ అని చెప్పుకోవచ్చు. అదేనండి ఆడపిల్లకు సంతిల్లు ఉండదు అని ఒక మాట అన్నందుకు ఆమెను చాలా ట్రోల్స్ చేశారు కదా! ఆమెనే కడలి సత్యనారాయణ. ఈమెను కూడా 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈమె మీద వచ్చిన ట్రోల్స్ వల్ల ఈమె చాలా పాపులర్ అయ్యారు. అది నెగెటివ్ ట్రోల్ అయినా గాని, పాజిటివ్ ట్రోల్ అయినా కానీ ఈమె పాపులర్ అయ్యారు కాబట్టి ఈమెను అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఎంతమంది 5 మెంబర్స్ గర్ల్స్‌ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక బాయ్స్ సైడ్ వచ్చేస్తే మాత్రం ఆహ్, ఫస్ట్ పేరెవరిదంటే 'యాటిట్యూడ్ స్టార్'.
అందరికీ తెలిసిందే కదా! బుల్లితెర మెగాస్టార్‌గా పిలువబడే 'ప్రభాకర్' గారి సన్ అయిన 'యాటిట్యూడ్ స్టార్' గారిని 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈయన సినిమా హీరోగా చేస్తున్నా కానీ ఈయన పలికే హావభావాలు, స్టేజ్ మీద మాట్లాడే మాటల వల్ల ఈయన ఎక్కువగా ట్రోల్స్ చేయడం జరిగింది. ఈయన ట్రోలింగ్స్ వల్ల ఈయన ఇన్‌స్టాగ్రామ్‌కి ఎక్కువ రీచ్ వచ్చిందని చెప్పవచ్చు. అలాగే ఈ మధ్య ఏదో సినిమా చేశాడు. ఆ సినిమాలో ఏదో ప్రెస్ మీట్‌లో ఆ! జర్నలిస్ట్‌ని వార్నింగ్ ఇవ్వడం, ఆ జర్నలిస్ట్ ఈయన మీద కేస్ పెట్టడం, ఈయన మళ్ళీ జర్నలిస్ట్ మీద కేస్ పెట్టడం, బ్యాక్ ఎండ్‌లో మళ్ళీ వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యి కేసులు వెనక్కి తీసుకోవడం ఇలా చాలా జరిగాయి. ఆయన కూడా యాటిట్యూడ్ స్టార్‌ని కూడా 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈయన కూడా 95% వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈయనకు ఉన్న నెగటివిటీని పోగొట్టుకొని పాజిటివ్ సైడ్ రావాలని అనుకుంటున్నాడంట. కాబట్టి 'బిగ్ బాస్‌లోకి వెళ్తే ఎంతో కొంత పాజిటివ్ వస్తుందేమో అని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన కూడా 95% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత పేరొచ్చేసి నూకరాజు. నూకరాజు రీసెంట్‌గా 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' షోలో కూడా వెళ్ళడం జరిగింది. ఆయన ఈటీవీలోని 'జబర్దస్త్' షోని వదిలేసి మరి 'బిగ్ బాస్' కోసమే మా టీవీకి రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లోకి' తీసుకున్నారు. అలాగే ఇప్పుడు 'కుక్ విత్ జాతిరత్నాల్లో' వైల్డ్ కార్డ్ జాతిరత్నంగా కూడా రాబడ్డాడు. కాబట్టి ఈయనను కూడా 'బిగ్ బాస్ 10లోకి ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ టీమ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ ఒక మెలికుంది. ఏంటంటే నీకు నెక్స్ట్ 2 నేమ్స్ చెప్పాక మీకు ఆ మెలికేంటిదో అర్థమవుతుంది. ఆ తర్వాత పేరొచ్చేసి ఎక్స్‌ప్రెస్ హరి. ఎక్స్‌ప్రెస్ హరి మాత్రం సీజన్ 5 నుంచి చాలా కష్టపడుతున్నాడు పాపం. ప్రతి సీజన్‌లో నేను వస్తా అని అంటున్నారు కానీ ఆయననెవ్వరు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈయనే స్టార్ మాలో వచ్చే ప్రతి షోకి రైటర్‌గా ఉంటారు కాబట్టి, ఈయన 'బిగ్ బాస్'కెళ్తే మిగతా షోస్ అన్నీ ఎవరు హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఈయనను తీసుకోవడం లేదు. ఈయన ఆహ్, మళ్ళీ ఈ 'బిగ్ బాస్' షోకి కూడా వీకెండ్ ఎపిసోడ్స్‌కి రైటర్‌గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి, ఇదంతా గ్లమ్జింగ్ అయిపోతది. మళ్ళీ ఎవరు హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఈయనను తీసుకోవడం లేదు. కానీ ఈసారి మాత్రం కంపల్సరీ నేను 'బిగ్ బాస్ 10కి వస్తానని' పట్టుకొని కూర్చున్నాడంట. మరి ఏం జరుగుతుందో చూడాలి. హ్మ్. తర్వాత 'రాకింగ్ రాకేష్'. 'రాకింగ్ రాకేష్' కూడా 'జబర్దస్త్' షోని వదిలేసి ఈ మధ్య 'కుక్ విత్ జాతిరత్నాలు' షోలోకి రావడం జరిగింది. ఈయనను కూడా 'బిగ్ బాస్' వాళ్ళు తీసుకుందామని అనుకుంటున్నారంట. కానీ వీళ్ళు ముగ్గురు కూడా 'నూకరాజు', 'ఎక్స్‌ప్రెస్ హరి' అండ్ 'రాకింగ్ రాకేష్' వీళ్ళు ముగ్గురు కూడా కమెడియన్సే. కాబట్టి ముగ్గురిని తీసుకునే ఛాన్సెస్ ఉండవు. ఎవరినైనా ఒక్కరిని, ఇద్దరినే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మనం ప్రతి సీజన్‌లో చూస్తున్నాం. కమెడియన్స్‌ని ఇద్దరు మాత్రమే తీసుకుంటారు. ఐదర్ విత్ 'నూకరాజు' ఆర్ 'ఎక్స్‌ప్రెస్ హరి' ఆర్ 'రాకింగ్ రాకేష్'. ఆర్ 'రాకింగ్ రాకేష్' ఆర్ 'నూకరాజు' ఇట్లా ఎవరో ఇద్దరిని మాత్రం తీసుకుంటారు. ముగ్గురిలో ఒకరిని మాత్రం ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురిలో ఒక ఒక్ ఇద్దరు మాత్రమే 'బిగ్ బాస్ 10లోకి రాబోతున్నారు. ఇక లాస్ట్ నేమ్ వచ్చేసి శివ్ ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఈయనను కూడా 'బిగ్ బాస్ 10' వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగిందట. ఈయన ఆహ్, మొన్న రీసెంట్‌గా వచ్చిన షో ఏంటి 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' దీంట్లో మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడాడు. 'బిగ్ బాస్ 10'కి వస్తే మాత్రం ఈయన ఒక హైలైట్‌గా నిలవబోతున్నాడు. ఎందుకంటే టాస్క్‌లంటే ప్రాణం పెట్టి ఆడుతాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళను 'బిగ్ బాస్‌లోకి తీసుకుంటే ఒక ఆట ఆడుతారు కాబట్టి, శివ్‌ని తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు గూడా. కాబట్టి శివుని కంపల్సరీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవండి ఇంతవరకు 'బిగ్ బాస్' వాళ్ళు ఆహ్, అప్రోచ్ అయిన నేమ్స్. ఇక అప్రోచ్ అయ్యి రిజెక్ట్ చేసిన వాళ్ళ నేమ్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వీళ్ళలో మీకు 'బిగ్ బాస్'కి రావాలనుకుంటున్న నేమ్స్ ఏమిటో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.